కోటేశ్వరరావు గారు సరే సహజంగానే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే హైప్ అనేదానికి వాస్తవాలు అనేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు దాదాపు 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నప్పుడు ఎంఓ అయినప్పుడు ఎక్కడైనా కూడా ఎంఓ ఇంత చేసుకుంటే 100% మెటీరియలైజ్ కాదండి. ఎక్కడ కూడా దాంట్లో సింహభాగం అంటే 50 to 60, 70% గాని అయితే చాలా గొప్పగా అయినట్లు లెక్క. గత 2014 నుండి 2019 వరకు ఆ విధంగానే జరిగింది. ఇప్పుడు ఎడారి ప్రాంతం లాగా ఉండేటువంటి అనంతపూర్లో కియా కంపెనీ తీసుకొచ్చింది మేము. దాని తర్వాత 100 కంపెనీలు గవర్నమెంట్ మారిన వెంటనే కర్ణాటకకు మారిపోయింది చూసాము. ఈరోజు గూగుల్ డేటా సెంటరు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు పోటీ పడితే మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నాం, అందున విశాఖ నగరానికి తీసుకొస్తున్నాం. నేను ఈరోజు ఇప్పుడు విశాఖలో 3 రోజుల నుండి ఇక్కడే ఉన్నాను. సురేష్ గారు, సిఐఐ సదస్సు పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ఒప్పందాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగేటువంటి ఒప్పందాలన్నీ కూడా దాదాపు 70% మెటీరియలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు నిన్న మొన్న ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను యథార్థంగా చూసిన వ్యక్తిగా తెలంగాణ నుండి, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి కూడా అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా వైజాగ్ క్యూ కడుతున్నాయి. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తూ ఉంది. వివిధ కంపెనీలు పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా, బొంబాయిని తలదన్నేటువంటి ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం డెవలప్మెంట్ కాబోతా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి అనేసి రియల్ ఎస్టేట్ కంపెనీలు, కొత్త కంపెనీలు దాదాపు 30 కంపెనీలు ఆఫీస్ స్పేస్ కోసం ఎత్తుతున్నారు. ఏదైతే గూగుల్ కొండ ఉందో, గూగుల్ కొండ చుట్టూరు అటు 25 కిలోమీటర్ల వరకు పోయే కారు వచ్చే కారు సందులు లేవు స్థలాల కోసం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా, అంటే ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ కాబోతా ఉంది అనే దానికి నిదర్శనం అది. కాబట్టి నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో అద్భుతంగా ముందుకు పోబోతా ఉంది. ఇతర దేశాల నుండే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెట్టుబడిదారులు అన్ని రంగాలలో. ఈరోజు ఒక కంపెనీ వచ్చిందనుకోండి, ఇప్పుడు గూగుల్ వస్తే దాదాపు ఎంతోమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా గూగుల్ కంపెనీ వస్తే దానికి అనుబంధ కంపెనీలు కొన్ని వస్తాయి. ఈ అనుబంధ కంపెనీలు డెవలప్మెంట్ అయ్యే సందర్భంలో రియల్ ఎస్టేట్ కానీ, హోటల్ రంగం కానీ, అదేవిధంగా ఆటోలు కానీ, ట్యాక్సీలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ యూటిలైజ్ అవుతాయి. యూటిలైజ్ అయినాయంటే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ హోటల్లో దిగితే మన హోటల్ నిర్వహించే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇక్కడ భోజనం చేసేవాడికి డబ్బు వస్తుంది, ఆటోలు తిరిగితే ఆటో వాళ్ళకి డబ్బు వస్తుంది, కార్లు తిరిగితే కార్లు తిరిగే వాళ్ళకి డబ్బు వస్తుంది, ఇక్కడ ఇండ్లు కట్టుండే వాళ్ళకి కూడా అద్దె రూపంలో డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కూడా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇలాంటి డెవలప్మెంట్ జరగబోతా ఉంది. ఇది మనం హైప్ చేయడం కాదు, లేకపోతే ఇంకోటి చేయడం కాదు. ఇప్పుడు మనకు తిరుపతి విషయం తీసుకోండి సార్. తిరుపతిలో మన గపూర్ అన్న కూడా తెలుసు, చాలాసార్లు తిరుపతి కూడా వచ్చి ఉంటారు ఆయన. తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టూరు వీటి మీద ఎక్కువ డిస్కస్ చేసుకున్నా కూడా పెద్ద ఇదే. ఒక నిమిషం, అంటే నేనే మీకు అడ్డం పట్టలేదు. యాక్చువల్గా ఇది మనకి సెకండ్ ఎందుకు పెట్టానుకున్నారు? మేజర్ ఏపీలో జరుగుతున్న ఇవన్నీ ఈ లెక్కలు బొక్కలు ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. ఫ్యూచర్లో మనకు కనపడుతుంది, దాని ఎఫెక్ట్ కనపడాలి. మాకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ మా కంటికి కనపడాలి, ఫిగర్లు కాదు. ఫిగర్లు ఏముంది, ఫిగర్లు కనపడతా ఉంటే ఇంకోటి మెటీరియలైజ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. దానికి మళ్ళీ తర్వాత కంటిన్యూస్ గవర్నమెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయనే దాని మీద కూడా ఉంటుంది. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, చూద్దాం, మంచిదే. రెండోది, మాకు ప్రతి ఒక్కళ్ళకి కంటికి కనపడాలి ఆ డెవలప్మెంట్ కానీ, ఆ బజ్ కానీ. వైజాగ్ లో సిఐఏ సదస్సులు ఎప్పుడు పెట్టినా బజ్ అనేది బాగానే ఉంటుంది. హైప్ అని నేను అన్న కానీ బజ్ విల్ బి దేర్. బట్ దట్ బజ్ షుడ్ బి గ్రౌండెడ్
అలాగే అది విజిబుల్గా ఉండాలి, అది ఫీల్ అవ్వాలి, మేమందరం ఫీల్ అవ్వాలన్నమాట. సో అది ఫీల్ అయితే అప్పుడు మేము ఆటోమేటిక్గా అప్రిషియేషన్ ఇస్తాము. ఇట్స్ ఓన్లీ ద ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మీకు 4 times అవకాశం ఉంది. సో మీరు ఒకే సెకండ్ మీరు సార్ ఈ నంబర్లు వేస్ట్ సార్, ఈ నంబర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత వేస్ట్. కాదు, నేను నెంబర్ చెప్పడం లేదు, తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టూ తొండలో కూడా గుడ్లు పెట్టడానికి సాహసం చేయనటువంటి ప్రదేశం అది. అలాంటి ప్రదేశంలో ఎన్ని కంపెనీలు వచ్చాయో గఫూర్ అన్న అడగండి. గఫూర్ అన్న విరివిగా తిరుపతికి వస్తా ఉంటారు. అక్కడ ఎన్ని ఇన్స్టిట్యూషన్లు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని డేటా సెంటర్లు వచ్చాయి చూడమని చెప్పండి. ఒకసారి వచ్చి చూస్తే అది కళ్ళకి కనపరిచేది. ఇది మీరు అవ్వచ్చు వయసు కాదు సార్, 10 సంవత్సరాలు అయింది సార్ కొత్తగా రాష్ట్రం ఏర్పడి. పిల్లలు ఇప్పటికీ కూడా అవును సార్, మాకెందుకు సార్ ఈ పంచాయతీ, ఒక్క నిమిషం ఆగండి. ఏపీలో ఏపీకి ఎన్ని మీడియా సంస్థలు హెడ్ ఆఫీసులను తరలించే చెప్పండి. ఏపీకి మనం ఉన్న ఫీల్డ్ లోనే మాట్లాడుకుందాం. ఎన్ని మీడియా సంస్థలు ఏపీకి తరలి వచ్చాయి? అలాగే ఇప్పటికి ఒక్క నిమిషం ఆగండి సార్, ఇప్పటికీ కూడా ఇంజనీరింగ్ అందు గురించే సార్ నేను ఏమంటున్నాను. అందుకని రివర్స్ చేయండి, మీరు రివర్స్ చేయండి సార్. నేను అనేది నేను కాదంటలేదు, మీరు రివర్స్ చేయండి. మీ పట్టింపులతో, మీ పంతాలతో, మీ పొలిటికల్ ఎజెండాలతో ఇక్కడ ఫ్యూచర్లో చంపకండి. ఇప్పటికీ కూడా ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కడు కూడా నెక్స్ట్ లాస్ట్ డే అయిపోయిన తర్వాత హైదరాబాదా, బెంగళూరా, చెన్నయ్యా, నోయిడానా, లేకపోతే బయట దేశాలు పోదామనే ఉంది. దాన్ని ఏమైనా మార్చగలిగితే మార్చండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకే క్రెడిట్ ఇస్తారు.